తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ముందు తోక జాడిస్తే ఇలాగే ఉంటుంది పాపం ఆ లాయర్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తాడిపత్రి గురించి, జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ విధంగా చక్రం తిప్పారు అన్నది అందరికీ తెలిసిందే. పరిటాల రవి హత్యలో కూడా జేసీ దివాకర్ రెడ్డి, జేసీ బ్రదర్స్ పాత్ర ఉందంటారు. అయితే రాజశేఖర్ రెడ్డిని కూడా నిత్యం వ్యతిరేకించేవారు జేసీ బ్రదర్స్. అనేక పర్యాయాలు వర్గపోరు వీరిద్దరి మధ్య సాగిందనడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరిన జేసీ సోదరులు తర్వాత కూడా వారి హవా కొనసాగించారు. అయితే వైసీపీ దెబ్బతో కొంతకాలం పాటు జేసీ బ్రదర్స్ కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వచ్చింది. తాడిపత్రిలో మరోసారి తెలుగుదేశం జెండా ఎగరేసి జేసీ కుటుంబ సభ్యులు మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు తాడిపత్రిలో జేసీ అనుచరులు ధైర్యంగా తిరుగుతున్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనతో తమ ముందే తోక తిప్పిన కొందరు వైసీపీ నాయకులు, వైసీపీ సానుభూతి పరులతో పాటు కొంతమంది వ్యాపారుల మీద జేసీ బ్రదర్స్ కన్ను వేశారు. గతంలో జేసీ బ్రదర్స్ కేసులతో పాటు వారి కార్యకలాపాలు చక్కబెట్టిన ప్రముఖ న్యాయవాది శ్రీనివాసులు తర్వాత తిన్నింటి వాసాలు లెక్కపెట్టి ఆయన చేతివాటం చూపించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రిలో జేసీ కుటుంబ సభ్యులు ఓడిపోవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అంతవరకు టీడీపీలో జేసీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండే లాయర్ శ్రీనివాసులు వెంటనే పార్టీ మార్చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి దగ్గరకు వెళ్ళి ఆయన సమక్షంలో వైసీపీలో చేరిన లాయర్ శ్రీనివాసులు తర్వాత బహిరంగంగా జేసీ బ్రదర్స్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు జేసీ ఫ్యామిలీతో పాటు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, తనతో పాటు వైసీపీ నాయకుల జోలికి వస్తే ఈ భూమి మీద ఎవడూ ప్రాణాలతో ఉండడని, నా గురించి జేసీ ఫ్యామిలీకి బాగా తెలుసని బహిరంగంగా మీడియా ముందు లాయర్ శ్రీనివాసులు నోరు పారేసుకున్నారు. ఇలా జేసీ ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాడిపత్రిలో జరిగిన గొడవలకు లాయర్ శ్రీనివాసులకు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ నుంచి పోటీ చేసిన జేసీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు కావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో జేసీ బ్రదర్స్ హవా మళ్లీ మొదలైంది. ఈ దెబ్బతో లాయర్ శ్రీనివాసులకు దడ మొదలైంది. తాడిపత్రిలోని జేసీ ఇంటికి వెళ్లిన లాయర్ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అయ్యా, తప్పు జరిగిపోయింది, నన్ను మళ్లీ టీడీపీలోకి చేర్చుకోండి అంటూ ప్రాధేయపడ్డాడు. తాడిపత్రిలో ప్రజలు అందరి ముందు మమ్మల్ని నానా మాటలు మాట్లాడావని, టీడీపీ కార్యకర్తలను దూషించావని, నిన్ను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగానే లాయర్ శ్రీనివాసులకు చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు వెళ్ళిపోవాలని చెప్పినా లాయర్ శ్రీనివాసులు మాత్రం ఆయన ముందు చేతులు జోడించి నమస్కారం చేస్తూ తాను మీ వెంటే ఉంటానని, గతంలో తాను చేసిన తప్పులను పెద్ద మనసుతో మన్నించాలని పదే పదే ప్రాధేయపడ్డాడు. సహనం కోల్పోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులను పిలిచి వీన్ని ఎత్తి బయట పాడేయండ్రా అని చెప్పారు. జేసీ అనుచరులు లాయర్ శ్రీనివాసులను భుజాల మీద ఎత్తుకుని వెళ్ళి జేసీ ఇంటి గేటు బయట విసిరేశారు.